మనలో నమ్మకం లేకుండా క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాల్లో, మన గృహాల్లో ఉండదు. అది అంటే నీలో ఏం కావాలి? నమ్మకం. ఎవరి మీద నమ్మకం? దేవుని మీద నమ్మకం కావాలి. విశ్వాసం, దృఢమైన విశ్వాసం. మన జీవితంలో విశ్వాసం అనేది ఉంటే, విశ్వాసం అనేది మనం కనపరిస్తే మన జీవితం అంతా సంతోషంగా, ఆనందంగా, సమాధానంగా ఉంటాం. ఏం కోల్పోయినా. యోబు అన్ని కోల్పోయినా సమాధానాన్ని కోల్పోలేదు, నెమ్మదిని కోల్పోలేదు, ధైర్యంగా ఉన్నాడు. యోబు ఆస్తిని కోల్పోయినా, అంతస్తులు కోల్పోయినా, పిల్లలను కోల్పోయినా, పేరు ప్రత్యేకతలు కోల్పోయినా, ఆఖరికి తన భార్య తను విడిచి వెళ్ళిపోయినా, స్నేహితులు దూరమైనా, ఎవరు విడిచిపెట్టినా అతని జీవితంలో ఎవరు సమాధానాన్ని దొంగిలించలేకపోయారు, ఎవరు నెమ్మదిని దొంగిలించలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? అతడు దేవుని యందు నమ్మిక ఉంచాడు, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. అందుకే అతని మాటలన్నీ కూడా ఎలా ఉంటాయి కదా తెలుసా? విశ్వాసముతో కూడిన మాటలే మాట్లాడాడు యోబు. ఎక్కడ అవిశ్వాసంతో కూడిన మాట మాట్లాడలేదు. నీ జీవితంలో చాలాసార్లు అవిశ్వాసంతో కూడిన నీ మాటలు తెలిసిపోతున్నాయి. ఈరోజు నీకు విశ్వాసం ఉందా, నమ్మకం ఉందా లేదంటే నువ్వు పలికే మాటలోనే అవిశ్వాసం ఉంటుంది. నువ్వు మాట్లాడే మాటలోనే అవిశ్వాసంతో కూడినటువంటి పరిస్థితులు ఉంటున్నాయి.